సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా పల్నాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం వైకాపాతో పాటు ఈసారి జనసేన నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగనుండటంతో త్రిముఖ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. పల్నాడులో పట్టు కాపాడుకునేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తుండగా ఈసారి పాగా వేయాలని వైకాపా ప్రణాళికలు రచిస్తోంది. గుంటూరు జిల్లా పల్నాడులో పోటీ అంటే ఆ వాతావరణమే వేరు. రాజీ లేని రాజకీయ పోరాటం పల్నాడు సొంతం. అందుకే మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే ఎన్నికలొచ్చాయంటే పల్నాడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 5 విజయం సాధించింది. పెదకూరపాడు, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా నరసరావుపేట, మాచలలో వైకాపా గెలుపొందింది. ఈసారి టికెట్ల కేటాయింపు నుంచే ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు ఎంపీ రాయపాటి ఆసక్తిగా ఉన్నారు. ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఊహాగానాలేనని, మరోసారి పోటీకి సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. కుమారుడు రంగారావుకు నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి పోటీ పడే అవకాశం కల్పించాలని ఆయన సీఎంను ఇప్పటికే కోరారు. పార్లమెంట్ సీట్ నా మీద ప్రచారం జరుగుతుంది. నేను ఇది కంటెస్ట్ చేయనని చెప్పి హెల్త్ రీజన్, నాకు హెల్త్ బాగైంది, ఐఎమ్ ఓకే, ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్, ఐ విల్ కంటెస్ట్ డెఫినెట్లీ. ఇట్ ఈస్ మై సిట్టింగ్ ఎంపీని కాబట్టి నాకు ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నాను. డెఫినెట్గా నేనే క్యాండిడేట్ని. రెండో వాళ్ళు ఎవరు అడిగినా సరే వాళ్ళకి హక్కు లేదని చెబుతున్నాను. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి చిలకలూరిపేట నుంచి పోటీ పడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో 3 సార్లు గెలుపొందిన పుల్లారావు మరోసారి గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన సభాపతి కోడెల ఈసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతారా లేదా నరసరావుపేట నుంచి బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. నరసరావుపేట నుంచి గతంలో 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందగా గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల గెలుపొందారు. సభాపతి కుమారుడు డాక్టర్ కోడెల శివరాం నరసరావుపేట లేదా సత్తెనపల్లి రెండింటిలో ఓ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు, పెదకూరపాడు నుంచి కొమ్మలపాటి శ్రీధర్ మరోసారి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మాచర్ల స్థానాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకునేలా తెలుగుదేశం ప్రణాళిక రచిస్తోంది. ఇక్కడి నుంచి గతంలో ఓటమి పాలైన చలమారెడ్డి మరోసారి పోటీకి ఆసక్తి కనబరుస్తుండగా ప్రత్యామ్నాయ అవకాశాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ నుంచి హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. పల్నాడు ప్రాంతంలో అన్ని అసెంబ్లీ సీట్లు, నరసరావుపేట పార్లమెంటు సీటుతో సహా మొత్తం కైవసం చేసుకోబోతున్నాం. ఎందుకంటే చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, నిత్యం మా ఎమ్మెల్యేలందరూ కూడా ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. అదే శ్రీరామ రక్ష. నరసరావుపేట పార్లమెంటు స్థానం పరిధిలో అధిక స్థానాలను గెలిచేందుకు వైకాపా తీవ్ర కసరత్తు చేస్తోంది. గతంలో గెలుపొందిన మాచర్ల, నరసరావుపేట స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు కొత్తగా మరిన్ని స్థానాలను ఆ పార్టీ ఆశిస్తోంది. నరసరావుపేట లోక్సభ స్థానానికి విజ్ఞాన్ విద్యాసంస్థల వారసుడు లావు శ్రీకృష్ణ దేవరాయలను వైకాపా తరపున బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మాచర్ల నుంచి 2009లో కాంగ్రెస్ తరపున, 2012, 2014 ఎన్నికల్లో వైకాపా తరపున మొత్తం 3 సార్లు గెలుపొందిన వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి విజయానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి, పెదకూరపాడు నుంచి నంబూరు శంకరరావు, చిలకలూరిపేట నుంచి విడదల రజని తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా గతంలో పెదకూరపాడులో పోటీ చేసి ఓడిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు ఈసారి వినుకొండ నుంచి బరిలోకి దిగనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఒకసారి అవకాశం ఇద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంకొకటి బాగా కలిసి వచ్చే అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు, నవరత్న పథకాలు పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. ఎంతగా వెళ్ళినాయి అంటే ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ కూడా వీటిని ఎలాగోలా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మేము ఏదైతే ప్రకటించామో సంవత్సరాల క్రితం నవరత్న పథకాల్లో వాటిని తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రకటిస్తూ ఉంది. అయినా కానీ వాటిని ప్రజలు నమ్మరు. జనసేన తొలిసారిగా రంగంలోకి దిగనుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరన్నది వెల్లడి కానప్పటికీ ఓ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని జనసేన ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీది ఇంచుమించు అదే పరిస్థితి.
వినుకొండ లాంటి 1-2 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఇక భాజపా పాత్ర పల్నాడులో నామమాత్రమే. ముఖ్యంగా మార్పును కోరుకునే ప్రజలందరూ కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. పవన్ గారు రావాలి, పాలన మారాలి అనేటువంటి నినాదం అన్ని వర్గాల్లో ఊపందుకుంది. ఈ జిల్లాలో తప్పకుండా మేము 6 నుంచి 7 సీట్లు జనసేన పార్టీ తరఫున గెలుస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ప్రజల్లో అచంచలమైన విశ్వాసం ఉంది. పల్నాడు ప్రాంతంలో కూడా రాహుల్ గాంధీ పట్ల, పైగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, వెనుకబడిన పల్నాడుకి కూడా కొన్ని పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి కలిగిద్ది, యువకులకు అవకాశాలు వస్తాయని ఒక ఆశతో పల్నాడు యువత అంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పల్నాడులో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా అభ్యర్థుల ఎంపిక నుంచి శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు అన్ని పార్టీల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.